హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం జైనుల యొక్క విద్యా విధానం గురించి 1 by 1 డిస్కస్ చేస్తున్నామండి. అండ్ ఈ రోజు క్లాస్లో భాగంగా మనము బౌద్ధుల విద్యా విధానం అండ్ ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. సో ఈ టాపిక్కి రిలేటెడ్గా మనకు తెలుగు అకాడమీ బుక్స్లో కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, సో దానికి అనుగుణంగా నేను ఇక్కడ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇందులో ఉండే ప్రతి పాయింట్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూస్తానని అనుకుంటున్నాను. అండ్ ఈ క్లాస్ వచ్చేసి మనకు స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి వారికి ఏపీ ఆర్ తెలంగాణ డిఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మాత్రం కింద అయితే ప్రొవైడ్ చేయండి. అలాగే మన ఛానల్ను ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా అండి. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకా బౌద్ధుల విద్యా విధానం చాలా ఇంపార్టెంట్, మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ మనకు బౌద్ధుల విద్యా విధానం అంటే బేసిక్స్ నేర్చుకోవాలండి. బేసిక్స్ ఏంటి? ఇక్కడ బౌద్ధ మత స్థాపకుడు మనకెవరు? ఇక్కడ గౌతమ బుద్ధుడు. బౌద్ధ మత స్థాపకుడు ఎవరండి? గౌతమ బుద్ధుడు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో జైన మతానికి సమాంతరంగా స్థాపించబడిన మతం. సేమ్ యాజ్ యూజువల్గా మనకు జైనుల యొక్క విద్యా విధానం ఎలా ఉంటుందో బౌద్ధుల విద్యా విధానం కూడా కొంచెం అలాగే ఉంటుందండి. అంటే చూడండి, ఇక్కడ జైన మతానికి సమాంతరంగా స్థాపించబడిన మతమే బౌద్ధ మతము. గౌతమ బుద్ధుడు అసలు పేరు ఏంటి? ఇక్కడ సిద్ధార్థుడు. సో ఇంత చిన్నగా మనకు అడగరు. గౌతమ బుద్ధుడు యొక్క అసలు పేరు ఏంటండి? సిద్ధార్థుడు. తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి, భార్య యశోధర అండ్ కుమారుడు చూసుకుంటే రాహులుడు. అండ్ ఈయనకు ప్రియమైన ఒక శిష్యురాలు ఉండేది. సో ఆమె పేరు వచ్చేసి ఆమ్రాపాలి. ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. నెక్స్ట్ వన్, ఆయనకు ఫస్ట్ మనకు 4 సన్నివేశాలు చూసి ఈయన మనకు ఎలా బౌద్ధ మతం అనేది స్థాపించారు, సో ఆయన యొక్క జీవితం ఎలా ఉండేది దాని గురించి చూసుకుంటే ఆయనకు మెయిన్గా 4 సన్నివేశాలు చూడడం వల్ల ఇలా మనకు బౌద్ధ మతం అనేది రావడానికి రీజన్. అందులో ఏంటంటే ఫస్ట్ వృద్ధుడు, సెకండ్ పర్సన్ రోగి, థర్డ్ పర్సన్ శవము, ఫోర్త్ పర్సన్ వచ్చేసి సన్యాసి. ఆ 4 సన్నివేశాలు కూడా ఒక్కోసారి మనకు బిట్ అడుగుతారండి. వృద్ధుడిని చూసినప్పుడు, ఆయనను రోగిని చూసినప్పుడు, ఒక శవాన్ని చూసినప్పుడు, సన్యాసిని చూసినప్పుడు, సో వారి యొక్క ఎందుకు ఇలా ఉన్నారు, ఆయన మనకు రాచరికంలో పుట్టిన ఆయన, సో అలాంటివి కాకుండా బయటకు వచ్చి ఒకసారి చూసినాక ఈ సన్నివేశాలన్నీ చూడడం ద్వారా ఆయన ఇలా మనకు బౌద్ధ మతం యొక్క విధానాలు సో వాటికి సంబంధించినది. ఇక్కడ చూసుకుంటే మరి ధర్మచక్ర పరివర్తన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ధర్మచక్ర పరివర్తన అలాగే బోధి వృక్షము లేదా అశ్వత్థ వృక్షం క్రింద ఈయన ఎన్ని రోజులు తపస్సు చేస్తాడు? 40 days అనేది చేస్తారండి. బోధి వృక్షం కింద ఈయన ఎన్ని రోజులు తపస్సు చేస్తారండి? 40 days, 40 రోజులు తపస్సు చేస్తాడు. మొదటి బోధన వచ్చేసి మనకి ఎక్కడ జరిగిందంటే సారనాథ్లో జరిగింది. దీన్నే మనము ధర్మచక్ర పరివర్తన అనేసి అంటారు. మొదటి బోధన ఎక్కడ జరిగింది? సారనాథ్లో జరిగింది. సో ధర్మచక్ర పరివర్తన అంటారు. నెక్స్ట్ మరి ఈయనకు 4 ఆర్య సత్యాలు ఉన్నాయండి. 4 ఆర్య సత్యాలు ఉన్నాయి. సో ఈ సత్యాల గురించి కూడా అడుగుతారు, ఒకసారి చూడండి. దుఃఖం ఉంటుంది అండ్ దుఃఖానికి రీజన్ ఉంటుంది, దుఃఖంను త్యజించవచ్చు, దుఃఖాన్ని అధిగమించే మార్గం అనేది ఉంటుంది. సో ఆర్య సత్యాలు ఏంటంటే ఇక్కడ దుఃఖం అనేది ఉంటుంది అండ్ దుఃఖానికి కారణం ఉంటుంది. సో దుఃఖాన్ని త్యజించవచ్చు అంటే సాక్రిఫైస్ చేయవచ్చు, దుఃఖాన్ని కంట్రోల్ చేయడానికి మార్గాలు కూడా ఉంటాయి. ఇది మనకు ఆర్య సత్యాలు 4. మనకు బౌద్ధ విద్యా విధానం అంటేనే అష్టాంగ మార్గాలు గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అష్టాంగ మార్గాలు సేమ్ యాజ్ యూజువల్గా ఉంటాయి, బట్ మనము ఇది మనం బ్లైండ్గా మిస్టేక్ చేస్తాము. అష్టాంగ మార్గాలు గుర్తుంచుకోవాలండి. సమ్యక్ ఏకాగ్రత, సమ్యక్ ఆలోచన, సమ్యక్ సంకల్పము, సమ్యక్ విశ్వాసము, సమ్యక్ ప్రయత్నము, సమ్యక్ క్రియలు, సమ్యక్ వాక్కు, సమ్యక్ జీవనం. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ రిపీటెడ్గా ఈ వీడియోని చూడండి. ఏకాగ్రత, ఆలోచన, సంకల్పము, విశ్వాసము, ప్రయత్నము, క్రియలు, వాక్కు, జీవనం. రేపు మనకు పెట్టి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే ఈ 8 ఏదైనా ఒకటి మిస్ చేయడము, లేకుంటే సరికానిది అనడము, లేకుంటే సరైనది చెప్పడం, సో ఇలాంటివన్నీ ఉంటాయి. వన్స్ ఒకసారి చూడండి. క్లాస్ చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ విద్యా వేడుకలు అండి. విద్యా వేడుకల గురించి మనము లాస్ట్ జైన మతంలో చెప్పుకున్నాం కదా, అండ్ దీనిలో కూడా మనకు విద్యా వేడుకలు అనేవి ఉంటాయి. సో విద్యా వేడుకలు అంటే విద్యా ప్రవేశ వేడుక అంటారు. దాన్నే మనము పబ్బజ అంటాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 8 సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుంది. అంటే పబ్బజ అంటే ముందుకు వెళ్ళడము. రేపు మనకు బిట్టి ఈ విధంగా అంటారు.
ముందుకు వెళ్ళడం అనేది ఏంటి? సో పబ్బజ యొక్క విద్యా వేడుక అనేది ఏ మత విద్యా విధానము అనేసి అంట. సో బౌద్ధ మతము. అసలు ఉన్నత విద్యా ప్రవేశ వేడుకని ఉపసంపద. ఇది మనకి 20 సంవత్సరాలండి. ఉన్నత విద్యా ప్రవేశ వేడుక వచ్చేసి ఉపసంపద. బట్ విద్యా ప్రవేశ వేడుక ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో ఎంట్రన్స్ వచ్చేసి పబ్బజ. ఇది 8 సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుంది. పబ్బజ అంటే ముందుకు పోవడము, ఉన్నత విద్యా ప్రవేశ వేడుక అంటే ఉపసంపద. ఇది మనకి 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి. మరి త్రికరణములు చూద్దామా. త్రికరణములు వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. బుద్ధం శరణం గచ్చామి అంటే బౌద్ధులు పాటించవలసినవన్నీ, ఇవన్నీ కూడా వాళ్ళు పాటించవలసినవి త్రికరణములు అంటారు వీటిని. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ఇవన్నీ కూడా బౌద్ధ మత విద్యా విధానంలోని త్రికరణములు. ఇవి వారు పాటించవలసినవి. నెక్స్ట్ త్రిపీఠకములు అనేది గుర్తుంచుకోవాలి. త్రిపీఠకములు. సో త్రిపీఠకములు ఏంటి? ఇక్కడ బౌద్ధుల మత గ్రంథాలు ఉంటాయండి. సో వాటినే మనము త్రిపీఠకాలు అంటారు. అందులో వినయ, శుద్ధ, అభిధమ్మ ఈ 3 ఉంటాయి. సో వాటినే మనము త్రిపీఠకములు అంటారు. అవి అంటే బౌద్ధుల యొక్క మత గ్రంథాలు. బౌద్ధుల యొక్క మత గ్రంథాలు ఏంటంటే ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ త్రిపీఠకములు చూడండి. త్రిపీఠకములు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు బౌద్ధుల మత గ్రంథాలు అనేది మనం మెయిన్గా చూడాల్సింది. ఇప్పుడు మనకు జైన మతంలో చూసుకున్నాము మత గ్రంథాలు ఏంటి, అలా మనకు బౌద్ధుల దానిలో కూడా మత గ్రంథాలు అనేవి ఉంటాయి. అందులో వినయ, శుద్ధ, అభిధమ్మ ఇవన్నీ కూడా త్రిపీఠకములు. అవేంటంటే మనకు బౌద్ధుల మత గ్రంథాలు అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానము, విద్యా లక్ష్యాలు ఉంటాయి. జైన మతంలో చూసాము. అలాగే ముస్లిం విద్యా విధానంలో కూడా అప్కమింగ్ క్లాసెస్లో వస్తాయి. సో దానికి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా వస్తుంటాయండి. అండ్ నెక్స్ట్ దుఃఖం నుండి విముక్తి చేయడము, అజ్ఞానం నుండి విముక్తి చేయడము, జీవితానికి సిద్ధపరచడము, నైతికాభివృద్ధి, అహింస, సత్యానంద జీవితము, నిరాడంబర జీవితం, ఇవన్నీ కూడా మనకు విద్యా లక్ష్యాలు. బౌద్ధ విద్యా విధానంలోని విద్యా లక్ష్యాలు. మరి విద్యా ప్రణాళిక ఉంటుందండి. సో మన బౌద్ధ విద్యా విధానంలో కూడా విద్యా ప్రణాళిక ఉంటుంది. అండ్ ఎలా ఉంటుందంటే మనకు కామన్ కోర్గా ఉండే కరికులం అనేవి ఉండేవండి. సో కామన్గా ఉండే కరికులమ్స్ అనేవి ఉండేవి. అండ్ సాధారణ విద్యా ప్రణాళిక చూసుకుంటే మ్యాథ్స్, అలాగే వ్యాపార శాస్త్రం కానీ, బౌద్ధ మతం, సాహిత్యం ఇవన్నీ అండి. సాధారణ విద్యా ప్రణాళిక ఏంటి ఇక్కడ? గణితము, వ్యాపార శాస్త్రము, బౌద్ధ మత సాహిత్యము. మళ్ళీ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో వృత్తి సంబంధించిన విద్య. అందులో ఆయుర్వేద విద్య, సైనిక శిక్షణ, వ్యవసాయము అండ్ లలిత కళలు, సంగీతము, శిల్పకళ ఇవన్నీ కూడా మెయిన్ ప్రిఫరెన్స్ ఉండేవి. వృత్తి విద్యలో ఆయుర్వేద వైద్యము, సైనిక శిక్షణ, వ్యవసాయము అండ్ దానికి సంబంధించిన లలిత కళలు, సంగీతము, శిల్పకళ ప్రాధాన్యత అనేవి ఎక్కువగా ఉండేవి. మరి ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుంది? బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడి గురించి మనము ఉపాధ్యాయుడినే బౌద్ధ భిక్షువు అంటారు. విద్యార్థినిని సమనేరు అనేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్ మనకు. విద్యార్థిని సమనేరు అనేవారు ఎక్కడ? బౌద్ధ విద్యా విధానంలో. బౌద్ధ అంటేనే మనకు గుర్తుంచుకోవాల్సింది సమనేరు. ఎవరిని పిలుస్తారండి? విద్యార్థిని. సో ఉపాధ్యాయుడినేమో బౌద్ధ భిక్షువు, అలాగే విద్యార్థిని వచ్చేసి సమనేరు అనేవారు. బోధనా పద్ధతినేమో చర్చా పద్ధతి. అండ్ బోధన భాష ఎలా ఉంటుంది? ప్రాకృతములో అలాగే పాలీలో ఉంటుంది. జైన మతంలో చూసుకుంటే సంస్కృతము. బట్ ఇక్కడ బౌద్ధ మతం గురించి చూసుకుంటే అందులో ఉండే లాంగ్వేజ్ ప్రాకృతము, పాలి. విద్యాలయాలు చూడండి. ఆరామాలు, మొనాస్టరీలు, విహారాలు. విద్యాలయాలు ఏంటంటే ఇక్కడ ఆరామాలు, మొనాస్టరీలు, విహారాలు. ఇది మనకు బౌద్ధ విద్యా విధానం ఉపాధ్యాయుడి గురించి. మరి బౌద్ధ విద్యా విధానంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో వేదాంతపూర్ యూనివర్సిటీ వచ్చేసి బీహారు, నలంద యూనివర్సిటీ వచ్చేసి బీహార్ అండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు పునః ప్రారంభించబడింది. అండ్ విక్రమశీల యూనివర్సిటీ, మిథిలా. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ నదియా, వల్లభి, సోమాపుర, జగదల్ల, తక్షశీల ఇవన్నీ కూడా మనకు దానికి సంబంధించిన లొకేషన్స్ అండి. మరి దీనికి ఒక సింపుల్ కోడ్ ఏంటంటే ఓ నవమి. ఓ అంటే ఏంటంటే ఇక్కడ వేదాంతపురి, నా అంటే నాలంద, వా అంటే విక్రమశీల, మీ అంటే మిథిల. ఇది మనకు ఒక కోడ్ అనేది గుర్తుంచుకోండి. మరి ఇక్కడ చూసుకుంటే కోడు నది వల్ల. నది వల్ల అంటే ఏంటి? ఇక్కడ నదియా, వల్లభి, సోమపుర, నెక్స్ట్ వన్ వల్ల. నెక్స్ట్ చూడండి ఇక్కడ కోడు సోజా అండి. సోజా అంటే ఇక్కడ సోమపుర, నెక్స్ట్ జగదల్ల. సోమపుర, నెక్స్ట్ జగదల్ల.
సో నది వల్ల అంటే ఈ రెండు కూడా గుర్తుంచుకోండి మీరు, నదియా అండ్ వల్లభి. కోడ్ వచ్చేసి దీనికి సోజా అంటే సోమాపుర, నెక్స్ట్ జగదల్ల, అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా తక్షశీల, ఇది మనకు పాకిస్తాన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి కొంచెం నోటు, వేద విద్యా కాలంలోని పాఠశాలలు ఎప్పుడు ప్రకృతిలోనికి వచ్చినవండి. వేద విద్యా కాలంలోని పాఠశాలలన్నీ కూడా ప్రకృతిలోనికి వచ్చినవి. బట్ ఈ మధ్యయుగం వచ్చేసరికి ప్రార్థనా స్థలాల్లోకి వచ్చాయి. వేద విద్యా కాలంలో పాఠశాలలు ప్రకృతిలోకి వస్తే మధ్యయుగం వచ్చేసరికి ప్రార్థనా స్థలాల్లోకి వచ్చాయి. ఇది మనకి బౌద్ధ విద్యా విధానం గురించి డీటెయిల్గా మీకు సింపుల్గా అండ్ షార్ట్కట్లో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇన్ కేస్ మీకు వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ కనుక అర్థం కాకపోతే 1 or 2 times రిపీటెడ్గా చూడండి. అలాగే మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.